హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము క్యాబినెట్ అనేది సెప్టెంబర్ 18th రోజు మనకి క్యాబినెట్ అనేది అప్రూవల్ ఇచ్చింది కొత్త దానికోసము. అండ్ ప్రధానమంత్రి పిఎం ఆశాకి ఆల్రెడీ పిఎం ఆశ అనేది మనకి 2018లోనే స్టార్ట్ చేసాం, కానీ దాని రూల్స్ అన్ని కూడా మాడిఫై చేసి సో ఇప్పుడు కొత్త స్కీమ్ ని కొంచెం మాడిఫైడ్ రూల్స్ ని తీసుకురావడం జరిగింది. ఎగ్జామినేషన్ లో కంపల్సరీగా 1 మార్క్ గ్యారంటీ వస్తుంది. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ స్కీమ్, చూడడానికి సింపుల్ గానే అనిపిస్తుంది కానీ ఎగ్జామినేషన్ లో ఆన్సర్ ఎత్తిపోతుంది. సో దయచేసి చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా రాసుకోండి, ఓకేనా? సో రైట్. సో ఏపీఎస్సీ కోర్సుల కోసం మనకి అమరావతి ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. అండ్ తెలంగాణ వాళ్ళైతే పాలపిట్ట ఆన్లైన్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఎవరికైనా ఆఫర్స్ కావాలి అనుకుంటే ఇంకా మీరు వెయిట్ చేయాల్సిందే October 2 గాంధీ జయంతి. సో October 2 గాంధీ జయంతి రోజు బిగ్ ఆఫర్స్ ఆర్ కమింగ్. సో అమరావతి ఆన్లైన్ అయినా లేదు అంటే పాలపిట్ట ఆన్లైన్ అయినా సో బిగ్ ఆఫర్స్ ఇవ్వబోతున్నాం October 2 గాంధీ జయంతి రోజు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే సో మీరు October 2 వరకే ఆగాల్సిందే. సో బిగ్ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? సో అన్నింటి పైన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ పైన కానీ, ఎకనామిక్ కోర్స్ పైన కానీ, ఎకనామిక్ సర్వే కానీ ఏదైనా సరే కానీ సో మీకు గాంధీ జయంతి ఆఫర్స్ అనేది సో 3 రోజుల పాటు అవైలబిలిటీ ఉంటాయి మనకి. September 30, October 1, October 2 ఈ 3 రోజుల పాటు అన్ని ఆఫర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆల్ టెస్ట్ సిరీస్ అన్నింటిపైన ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే ప్రీ ప్లాన్డ్ గా ఉండండి, ఓకే రైట్. సో తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్ట అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఏంటిది అమరావతి యాప్. సో నెక్స్ట్ ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్. సో ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సో ఇది 2018లోనే స్టార్ట్ చేస్తాం మనం. దీన్ని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం మనం? పిఎం ఆశ అని పిలుస్తాం. పిఎం ఆశ. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి అన్నదాత ఏమన్నాం? ఆయ సంరక్షణ. ఆయ సంరక్షణ అంటే మళ్ళీ అక్కడ ఆయ సినిమా రంగ నాయక్ ఎటుపోయినదే, చెరుకు తోటకి వెళ్ళినది అది కాదు. సో ఇక్కడ ఆయ ఏంటిది? సంరక్షణ. సో అన్నదాతను ఏం చేయాలి? కాపాడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ మిస్టేక్ చేసేది ఏంటిదంటే అసలు దీనికి ఆబ్జెక్టివ్స్ ఏమని అడిగినప్పుడు జనరల్ గా అందరూ ఏం చేస్తాం? మనం మినిమం సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి అని అనుకుంటాం. అది దాంతో పాటు ఇంకా వేరే ఆబ్జెక్టివ్ కూడా ఉంది. సో అది ఎగ్జామినేషన్ లో వచ్చినప్పుడు ఏమైతుందంటే మనకి బంబా బోలేనాథ అవుతుంది, బురద పూసుకోవాలి. సో అందువల్ల ఇక్కడ చూడండి, సో టు ప్రొవైడ్ ద వాట్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ టు ద వాట్ ఫార్మర్స్ కి మంచి ప్రాఫిట్స్ వచ్చే ధరల్ని ప్రొవైడ్ చేయాలి. అంటే జనరల్ గా ఫార్మర్స్ కి మంచి ప్రాఫిట్స్ వచ్చే ధరలు అంటే ఏంటి? మనకి మినిమం సపోర్ట్ ప్రైజే కదా, కనీస మద్దతు ధర. సరే, దాని గురించి కూడా నెక్స్ట్ మాట్లాడదాం. కనీస మద్దతు ధరను ప్రొవైడ్ చేయాలి. కనీస మద్దతు ధరను ప్రొవైడ్ చేస్తేనే అప్పుడు ఫార్మర్ కి ఏమొస్తాయి? మంచి రెమ్యూనరేటివ్, మంచి ఏమొస్తాయి? ప్రాఫిట్స్ వస్తాయి అనమాట, ఓకే? అది ఫస్ట్ వన్. సెకండ్ ఏమన్నా చూడండి, టు కంట్రోల్ ద ప్రైస్ వొలటైలిటీ ఆఫ్ ద వాట్ ఎసెన్షియల్ కమోడిటీస్ టు ద వాట్ కన్స్యూమర్స్. మనం కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొనుక్కునే వాళ్ళకి వస్తువుల యొక్క ప్రైజెస్ పెరగకుండా, సపోజ్ టమాటోస్ ఉన్నాయనుకోండి, టమాటోస్ కానీ లేదంటే ఆయిల్ సీడ్స్ కానీ లేదంటే ఆనియన్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇలాంటి వాటి సడన్ గా మార్కెట్లో ఏమైతుంటే ఒక్కటేసారి ప్రైజెస్ పెరిగిపోతూ ఉంటాయి, అవునా కదా? అలాంటి ప్రైజెస్ ని మనం బఫర్ స్టాక్ పెడతాం. బఫర్ స్టాక్ పెట్టేసి అలాంటి ప్రైజెస్ పెరగకుండా కాపాడుకుంటాం. ఏవైతే కన్జ్యూమర్స్ కి ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ, పొటాటోస్ కానీ, కొన్ని ఆయిల్స్ కానీ సో ఇట్లాంటివన్నీ సడన్ గా ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటి అన్నిటిని కూడా ప్రైజెస్ పెరగకుండా కాపాడుకోవడానికి కూడా ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. సో అందువల్ల చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? టు కంట్రోల్ ద వాట్ ప్రైస్ వొలటైలిటీ అంటున్నాడు. ప్రైజెస్ వొలటైలిటీ అంటే ఏంటి? పెరుగుతుంటాయి, పెరగడం తగ్గుతుంటాయి. సో టు కంట్రోల్ ద వాట్ ప్రైస్ వొలటైలిటీ ఆఫ్ చూడండి ఎసెన్షియల్ కమోడిటీస్ ఫర్ ద వాట్ కన్జ్యూమర్స్. ఎసెన్షియల్ కమోడిటీస్ టు ద వాట్ కన్జ్యూమర్స్. ఎసెన్షియల్ కమోడిటీస్ టు ద వాట్ కన్జ్యూమర్స్. వాటి యొక్క ప్రైజెస్ ని కూడా, ఎగ్జాంపుల్ టమాటోస్ కానీ, పొటాటోస్ కానీ, ఆనియన్స్ కానీ, ఆయిల్స్ కానీ ఇలాంటి వాటి ప్రైజెస్ ని కూడా కంట్రోల్ చేయడానికి కోసం ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్ ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు మనకి డౌట్ వస్తుంది, నిజంగా అరే ఇది అన్నదాత ఆయ సంరక్షణ అంటాడు, అన్నదాత అంటే అగ్రికల్చర్ ఫార్మర్ కి సంబంధించింది అలా ఉంది ఇక్కడ టైటిల్ చూస్తే. ఇక్కడేమో ఈ ప్రైజెస్ వొలటైలిటీ కోసం ఉపయోగపడుతుంది అంటే ఎస్, ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇలా అనేది నెక్స్ట్ మనం మాట్లాడతాం. బట్ ఈ రెండు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో దీనికి మనకి దాదాపు 15th ఫినాన్స్ కమిషన్ యొక్క సైకిల్ ఎంత వరకు? సో 2021 నుంచి కదా 15th ఫినాన్స్ కమిషన్, 2021 నుంచి 26 వరకు మనకి 15th ఫినాన్స్ కమిషన్ అనేది ఉంటుంది. సో ఈ 15th ఫినాన్స్ కమిషన్ సైకిల్ అనేది ఏంటైతే అలా ఈ 15th ఫినాన్స్ కమిషన్ సైకిల్ తోటి మన దాదాపు 35,000 కోట్లతోటి ఈ స్కీమ్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇది అవసరం లేదు సార్, ఇది ఫినాన్స్ కమిషన్ సైకిల్ అని మీకు అర్థం లేకపోతే ఇది పక్కన పెట్టేయండి. కానీ సో 2021 నుంచి 2026 వరకు ఆ టైం పీరియడ్ లో 35,000 కోట్లు అనేది గవర్నమెంట్ కేటాయించింది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి. ఇప్పుడు పెంచింది 45,000 కోట్లు అంటుంది. ఇప్పుడు 35,000 కోట్ల నుంచి కొంచెం పెంచి 45,000 కోట్ల వరకు కూడా గవర్నమెంట్ స్పెండ్ చేయడానికి రెడీగా ఉంది. ఒరిజినల్ గా 35,000 కోట్లు అయితే కేటాయించడం అనేది జరిగింది. సో ఈ రెండు మేజర్ ఆబ్జెక్టివ్స్ తోటి దీన్ని లాంచ్ చేసాం. ఇది ప్రధానమంత్రి అన్నదాత ఆయ
సంరక్షణ్ అభియాన్ 2018లో లాంచ్ చేస్తాం దీన్ని, సెప్టెంబర్ 2018లో. దీన్ని ఇప్పుడు పూర్తిగా మాడిఫై చేయడం జరిగింది. చూద్దాం. సో ఈ ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ ఏదైతే ఉందో దీంట్లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది సెకండ్ క్వశ్చన్, ఎగ్జామ్ లో రావడానికి ఉన్నటువంటి సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ పిఎం ఆశా? పిఎం ఆశాలో పార్ట్స్ ఏందని అడగవచ్చు మనకి. సో వన్ ఈస్ ద వర్డ్ ప్రైజ్ సపోర్ట్ స్కీమ్, అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి నెక్స్ట్ ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్, అండ్ థర్డ్ వచ్చేసి ఏంటిది ప్రైజ్ డెఫిషియెంట్ స్కీమ్, అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి ఏంటిది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేవి ఉన్నాయి మనకి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, ఇలా 4 స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క స్కీమ్ కి ఒక్కొక్క ఆబ్జెక్టివ్ అనేది ఉంది. అదే ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పాము మనం. చాలా మంది చదువుతుంటారు కానీ లాస్ట్ ఫైనల్ గా చాలా కన్ఫ్యూజన్ కి లీడ్ చేస్తుంది స్కీమ్ అనేది. చూడడానికి వెరీ సింపుల్ గా ఉంటుంది, కానీ మనం చదివేటప్పుడు ఏమైతే తెలుసా, ఇది చదివినామా అసలు అదా ఇదా, ఇది అదా, డబుల్ దిమాక, ఇస్మార్ట్ శంకరా, ఏం అర్థం కాదు. లాస్ట్కి ఏం చేయాలి, మనం కూడా చిప్ మార్చుకోవాలి. ఓకే, సో కాబట్టి ఒక్కసారి క్లారిటీగా మీరు వినండి దయచేసి. మీ వాట్సాప్ లో పక్కన పెట్టండి, టెలిగ్రామ్స్ మూసేయండి. ఓకే, సో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కానీ, ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ కానీ, అసలు నెక్స్ట్ ప్రైస్ డెఫిషియెంట్ స్కీమ్ కానీ, నెక్స్ట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కానీ. సో ఈ 4 స్కీమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 4 స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ 4 స్కీమ్స్ అనేది కలిపితేనే మనకేంటి పిఎం ఆశా. సో పిఎం ఆశాలోనే ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రైస్ కానీ, నెక్స్ట్ ప్రైస్ స్టెబిలైజేషన్ కానీ, ప్రైస్ డెఫిషియెంట్ కానీ, నెక్స్ట్ ఏంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కానీ. సో ఈ 4 కలిపితే ఏమంటాం మనం, పిఎం ఆశా స్కీమ్ అంటాం. ప్రైస్ సపోర్ట్, ప్రైస్ స్టెబిలైజేషన్, ప్రైస్ డెఫిషియెంట్. చూడండి అన్నిట్లకి ఏముంది, ప్రైజే ఉంది. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ప్రైస్ కామన్, ప్రైజ్ సపోర్ట్, ప్రైజ్ స్టెబిలైజేషన్, ప్రైజ్ ఏమన్నాడు డెఫిసిట్ అన్నాడు. 3 ఉన్నాయి. సో కాబట్టి నీకు ఈజీగా గుర్తుపెట్టుకో, సపోర్ట్, స్టెబిలైజేషన్, డెఫిసిట్, మిగతాది మార్కెట్ ఇంటర్వెన్షన్. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, సపోర్ట్, స్టెబిలైజేషన్, డెఫిసిట్. సరే ఇవన్నీ అర్థం కావు అంత ఈజీగా. సరే మూవింగ్ అంటు ద నెక్స్ట్ వన్. సో ఈ స్కీమ్ మొత్తానికి ఫార్మర్ కి రిమ్యూనరేటివ్ ప్రైజెస్ తీసుకురావాలని చెప్తుంది ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఫార్మర్ కి రిమ్యూనరేటివ్ ప్రైజెస్ తీసుకురావాలి అంటే ఫార్మర్ కి మనకి ఏంటిది, మనం మినిమం సపోర్ట్ ప్రైజెస్ తోటే కొంటున్నాం మనం, రైట్? సో మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మనం క్రాప్స్ కొంటున్నాం. దాదాపు మినిమం సపోర్ట్ ప్రైజెస్ తోటి మనం క్రాప్స్ కొంటున్నాం గవర్నమెంట్ అనేది. సో దాదాపు 22 క్రాప్స్ ప్లస్ షుగర్ కేర్ ని కలిపితే మొత్తం 23 క్రాప్స్ కి, దాదాపు 23 క్రాప్స్ కి గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో 14 క్రాప్స్ అనేటివి మనకి ఖరీఫ్ సీజన్ లో పండుతాయి. ఈ 22 క్రాప్స్ ఏవైతున్నాయి దీంట్లో దాదాపు 14 క్రాప్స్ అనేటివి ఏ సీజన్ లో పండుతాయి మనకి, ఖరీఫ్ క్రాప్స్ ఖరీఫ్ లో పండుతాయి మనకి, మిగతా రబీ సీజన్ లో పండుతాయి, 2 కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి. సరే అది చూద్దాం నెక్స్ట్. అయితే ఓవరాల్ గా 23 క్రాప్స్ కి గవర్నమెంట్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో 14 క్రాప్స్ అంటే ఎప్పుడు పండుతాయి, ఖరీఫ్ సీజన్ లో పండే క్రాప్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటిది అనేది పాయింట్. మినిమం సపోర్ట్ ప్రైస్, ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఏంటిది అంటే మనకి చూద్దాం, కనీస ఏమంటాం మద్దతు. ఓకే, సో కనీస మద్దతు ధర, రైట్? కనీస మద్దతు ధర ఇది. ఓకే, కనీస మద్దతు ధర అంటే ఏంటిది? ప్రతి క్రాప్ కి కనీస మద్దతు ధరని సో మనం డిసైడ్ చేయాలి. ఎట్లా డిసైడ్ చేస్తాం? ఇన్పుట్ కాస్ట్ తీసుకుంటాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ కాస్ట్ అంటే మన పంట పండించడానికి కోసం, ఒక పొలంలో పంట పండించడానికి కోసం మనకి సీడ్స్ కి ఎంత కాస్ట్ అయింది, ఓకేనా, లేబర్ కి ఎంత కాస్ట్ అయింది, నెక్స్ట్ దానికి వాడే ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత కాస్ట్ అయింది, పెస్టిసైడ్స్ కి ఎంత కాస్ట్ అయింది, లేబర్ కాస్ట్ ఎంత అయింది, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇదంతా కూడా ఏమైతే మనకి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అవుతుంది, ఇన్పుట్ కాస్ట్. సో ఇన్పుట్ కాస్ట్ తర్వాత మనకు ఎంతో కొంత ఏమేయాలా, ప్రాఫిట్స్ వేసుకోవాలి కదా. సో ఎంతో కొంత ప్రాఫిట్స్ వేసుకోవాలి. ప్రాఫిట్స్ వేసుకుంటే ఇన్పుట్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్స్ వేసుకుంటే అప్పుడు నువ్వు ఆ ధరకి మార్కెట్లో అమ్మాల్సి వస్తుంది. అప్పుడు నీకు అది లాభం సాటి, లేదంటే లాభం కాదు. సపోజ్ అనుకుందాం 500 రూపాయలు. సో 500 రూపాయలు నీకు ఇన్పుట్ కాస్ట్ అయింది అనుకుందాం. ఒక 300 రూపాయలకి నువ్వు ప్రాఫిట్ వేసుకొని మార్కెట్లో అమ్మావనుకో, అప్పుడు ఏమైతే నీకు 800 రూపాయలు అనేది నీకు ఏమనొచ్చు, కనీస మద్దతు ధర అనొచ్చు. ఏంటిది? కనీస మద్దతు ధర. అంటే కనీస మద్దతు ధర ఇట్లనే క్యాలిక్యులేట్ చేస్తారంటే చాలా రూల్స్ ఉంటాయి దానికి, మనకు అవన్నీ అవసరం లేదు. కానీ జనరల్ గా కనీస మద్దతు ధర డిసైడ్ చేసినప్పుడు ఏ ఫ్యాక్టర్ కన్సిడరేషన్ లోకి తీసుకోవాలంటే కనీసం ఫార్మర్ కి 50% ప్రాఫిట్ రావాలా, కనీసము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద 50% ప్రాఫిట్ అనేది రావాలని చెప్పేసి మనకి 2005 సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ కూడా సో రికమెండేషన్ ఇచ్చింది. ప్రతి గవర్నమెంట్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు 50% ప్రాఫిట్ ని క్యాలిక్యులేషన్ లోకి తీసుకొని మినిమం సపోర్ట్ ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ అపాయింట్ చేసింది, అంటే రికమెండ్ చేసింది. ఇప్పుడు చూడండి ఈ 500 300 అంటే కాదు. ఇప్పుడు 500 ప్లస్
నాకు దాదాపు ప్రాఫిట్ అనేది ఎంత 500, ఇప్పుడు 300 వేసుకున్నాం మనం. ప్రాఫిట్ అంటే ఎంత 250 ప్రాఫిట్ వేస్తే ఓకే. సో 750 రూపాయలు అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ కింద కన్సిడర్ అవుతుంది. 300 రూపాయలు నేను ఇంకా మంచిది కదా, ఇంకా బెటరే కదా. సో మినిమం అయితే 250 రూపాయలు కనీసం ప్రాఫిట్ ఉండాలి, ఎందుకంటే మనం పెట్టిన కాస్ట్. సో కాబట్టి జనరల్ రూల్ ఏంటి, నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ అ జనరల్ రూల్. జనరల్ గా మినిమం సపోర్ట్ ప్రైస్ ని జనరల్ గా మన కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఏంటిదంటే, మనం ఎంతైతే ఇన్పుట్ కాస్ట్ పెడుతున్నామో, వాట్ ఎవర్ ద ఇన్పుట్ కాస్ట్ వీఆర్ పుట్టింగ్, సో ఇన్పుట్ కాస్ట్ ప్లస్ మనం కనీసము ఆ ఇన్పుట్ కాస్ట్ మీద ఎంత 50% కనీసం ఏం ఆశిస్తాం, ప్రాఫిట్స్ అనేది ఆశిస్తాం. ఆ బేసిస్ పైన మనం దేన్ని డిసైడ్ చేయాలా, ఎంఎస్పీని డిసైడ్ చేయాలి. ప్రతి పంటకి ఎంఎస్పీని క్యాలిక్యులేట్ చేస్తాం. అలా ఎన్ని క్రాప్స్ కి, 22 క్రాప్స్ కి ప్లస్ షుగర్ కేన్ కలిపి మొత్తము 23 క్రాప్స్ కి మనకి ఎంఎస్పీని డిసైడ్ చేస్తాం. షుగర్ కేన్ పక్కన పెట్టండి, దానికి ఫెయిర్ అండ్ రిమ్యూనరేటివ్ ప్రైజెస్ అనేవి ఉంటాయి, అది సపరేట్. 22 క్రాప్స్ కి ఎంఎస్పీని డిసైడ్ చేస్తాం. షుగర్ కేన్ తో కలిపి 23. షుగర్ కేన్ కి ఎంఎస్పీ అనకుండా మనం ఎఫ్ఆర్పి అంటాం, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అంటాం షుగర్ కేన్ కి. ఎందుకు షుగర్ కేన్ అంటే, షుగర్ కేన్ 2 సార్లు పండుతుంది. రెండోది ఏంటిదంటే మనకి దానికి మొలాసిస్ కూడా వెళ్తుంది. ఆ మొలాసిస్ అనేది కూడా మళ్ళీ సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి, అదంతా వేరే ఇష్యూ అది. ఓకే, దాని పక్కన పెడదాం ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఇది రూల్ అన్నమాట జనరల్ గా. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు దీన్ని అంటే నేను నెక్స్ట్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గవర్నమెంట్ అనుకుందాం. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ మనకి చూద్దాం, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. ఇప్పుడు ప్యాడీ ఉంది. ప్యాడీకి గవర్నమెంట్ 2024-25 ఖరీఫ్ సీజన్ కి 2300 డిసైడ్ చేసింది. గ్రేడ్ ఏకి 2320 రూపాయలు గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఎవరు డిసైడ్ చేస్తారని నెక్స్ట్ మాట్లాడదాం. ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సపోజ్ ఇప్పుడు 2300 అనేది గవర్నమెంట్ ప్యాడీకి డిసైడ్ చేసింది. ఓకే, సో 2300 అనేది ఒక క్వింటాల్ కి, సో 2300 రూపాయలు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఏ సీజన్ కి, 2024-25 ఏ సీజన్ కి, ఖరీఫ్ సీజన్ కి. ఇప్పుడే కదా మనం ఖరీఫ్ సీజన్ లోనే ఉన్నాం కదా. సో ఈ ఖరీఫ్ సీజన్ కి ఇంత డిసైడ్ చేసింది, 2300కి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారు దీన్ని, ఇన్పుట్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్స్ వేసుకుంటే గవర్నమెంట్ ఏమని డిసైడ్ చేసింది, ఒక 2300 అనేది ఒక క్వింటాల్ కి, సో మనకి ఏంటిది ఎంఎస్పీ అని డిసైడ్ చేసింది ప్యాడీకి. సో దిస్ ఇస్ ద ఎంఎస్పీ ఫర్ ద వాట్, ప్యాడీకి మినిమం సపోర్ట్ ప్రైస్ అని డిసైడ్ చేసింది. ఓకే రైట్. మన పొలంలో కూడా ఏమొచ్చినాయి, మొలకలు వచ్చినాయి. మన పొలంలో కూడా మొలకలు వచ్చి, సో పదర అని చెప్పేసి మన పొలంలో మొలకలు వచ్చినాయి. మహేష్ బాబు లాగా నువ్వు కూడా పోయినావు మంచిగా. ఓకే, పంటలు పండించినాం. మనం అంతా పంటలు పండించి మనకి ఏం చేసాం, మార్కెట్కి తీసుకెళ్ళినాం. మార్కెట్కి తీసుకెళ్తే ఏమైతే మన నోట్లు ఇంత రత్నాలు పడతాయంటే, రత్నాలు పడకుండా మన నోట్లు ఇంతేమో అనుపడ్డది. ఏమైంది, గవర్నమెంట్ ఏమో 2300 అని చెప్పే, ఏమో ఎంఎస్పీ అనేది 2300 అని గవర్నమెంట్ చెప్పింది. ఓ స్వాహా చెప్పింది. అరే మనం మార్కెట్ పోతే 1800 రూపాయలే ఉంది. సపోజ్ మనం మార్కెట్ పోయినాం, 1800 రూపాయలు ఉన్నాయి. 1800 రూపాయలు ఉంది మార్కెట్లో. ఓకే, 1800 రూపాయలు అనేది ఏ ప్రైస్, ఇది మార్కెట్కి తీసుకెళ్ళినాం, పంట తీసుకెళ్ళి మన మార్కెట్లో అమ్ముకుందాం అనుకున్నాం. కానీ మార్కెట్లోకి తీసుకుంటే మార్కెట్ లోపల ఎంత ఉంది, 1800 రూపాయలు పర్ క్వింటాలే ఉంది. కానీ గవర్నమెంట్ ఎంత చెప్పింది, ఎంఎస్పీ 2003 అని చెప్పి 2300 రూపాయలు కొనాలని చెప్పింది. గవర్నమెంట్ ఎప్పుడు చెప్తుంది అంటే, పంట వేసే ముందే చెప్తుంది. అంటే మన పంటలు ఎప్పుడు వేస్తాం, జూన్లో వేస్తాం. ఎందుకంటే పంటలు వేసే ముందే గవర్నమెంట్ ఎంఎస్పీని చెప్పాలి. ఎందుకంటే మనం ఏ పంట వేసుకుంటాం అనేది డిసైడ్ చేసుకుంటాం మనం. బిఫోర్ సోయింగ్ ఆఫ్ ద వాట్ సీడ్స్ మనము వేయక ముందే మనకు ప్రతి ఇయర్ గవర్నమెంట్ జూన్లో డిక్లేర్ చేస్తుంది. ఖరీఫ్ క్రాప్స్ కి, రబీ క్రాప్స్ కి అక్టోబర్లో వస్తాయి జనరల్ గా. సో ఎందుకంటే మనం పంటలు వేయక ముందే ఈ పంటకి ఇంత ధర ఉంటుందని చెప్తే, ఇప్పుడు రైతు ఏం చేస్తారో మైండ్ లో డిసైడ్ అవుతారు, అరే గవర్నమెంట్ కి ఈ ప్రైస్ ఇంతకి పెట్టింది, సో కాబట్టి మనకు లాభసాటియే ఈ పంట వేయడం అని చెప్పేసి డిసైడ్ అవుతాడు. కాబట్టి ఎంఎస్పీని ఎప్పుడు డిసైడ్ చేస్తారంటే, బిఫోర్ సోయింగ్ ఆఫ్ ద సీడ్స్ డిసైడ్ చేస్తారు. మన ఇండియాలో 2 సీజన్స్ కదా, ఖరీఫ్ రబీ సీజన్స్ ఉంటాయి ఎక్కువ పంటలు పండించేటి. సో ఖరీఫ్ కి జూన్ లో, నెక్స్ట్ రబీకి అయితే అక్టోబర్ లో డిసైడ్ చేస్తారు ఏంటి ప్రైజెస్. ఎందుకంటే బిఫోర్ సోయింగ్ ఆఫ్ ద సీడ్స్ డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఫార్మర్ విల్ హ్యావ్ ద వాట్ చాయిస్ టు డిసైడ్ వెదర్ వి షుడ్ కల్టివేట్ దట్ క్రాప్ ఆర్ నాట్. ఓకే, సో అందువల్ల సో ఇలా 1800 రూపాయలే ఉంది మార్కెట్లో. కానీ గవర్నమెంట్ ఎంత చెప్పింది, 2300కు ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పింది. ఇప్పుడు జూన్లో ఇంత చెప్పింది మనకి, ఖరీఫ్ అంటే ఎంఎస్పీ ఇంత ఉంటుందని చెప్పింది. అయితే మార్కెట్లోకి వెళ్ళినాం, అక్టోబర్లో పంట కోసినాం. పంట కోసుకొని మంచిగా ఏం చేసినాం, మనం దసరా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అక్టోబర్లో ఏం చేసినాం, పోతే నోట్ ఎంత మన పడ్డది. ఇప్పుడు ఎంత తగ్గింది, ఈడ 200 అంటే 500 రూపాయలు తక్కువ, మైనస్ షార్ట్ పడ్డది. ఎంత షార్ట్ ఫాల్ ఉంది, ఎంఎస్పీకి మార్కెట్ ప్రైజెస్ కి, ఎంఎస్పీకి మార్కెట్ ప్రైజెస్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 500 రూపాయలు ఉంది. మరి ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ అయితే ఎంఎస్పీ ఇంత ఉంటుందని చెప్పే కదా, గవర్నమెంట్ అయితే ఎంఎస్పీ ఇంత ఉంటుందని చెప్పింది రైట్. మరి ఎంఎస్పీ ఉంటుంది ఇంత చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలా,
అంటే ఇదే ఇక్కడనే ఉంది. ఎంఎస్పి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫార్మర్స్ మనకి పంజాబ్ హర్యానా దగ్గర ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క మేజర్ డిమాండ్ ఏందో మీరు ఎప్పుడైనా చూసారా? లీగలైజేషన్ ఆఫ్ ద వాట్ ఎంఎస్పి అన్నాడు. మినిమం సపోర్ట్ ప్రైస్ ని లీగలైజేషన్ చేయాలని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడనే లాజిక్ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది ఎంఎస్పి డిసైడ్ చేసిందో, ఎంఎస్పి డిసైడ్ చేసినప్పుడు మార్కెట్లోకి రైతు వెళ్ళడానికి అమ్మడానికి పోయినప్పుడు మార్కెట్లో ఆ ప్రైస్ లేదు. ఆ ప్రైస్ లేనప్పుడు ఏం చేయాలా? 500 లాస్ అవుతుండు. సో మరి లాస్ అవ్వకూడదు అంటే ఇప్పుడు ఇది 1800 ఉన్నా మనకు సంబంధం లేదు మార్కెట్లో. అప్పుడు గవర్నమెంట్ అనేది 2300 చెప్పింది కాబట్టి అప్పుడు 2300 తోటి అప్పుడు ఎవరు తీసుకోవాలి? దాన్ని గవర్నమెంటే ప్రొక్యూర్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళు కాదు. అప్పుడు గవర్నమెంటే కొనాల్సి వస్తుంది. గవర్నమెంటే ఖచ్చితంగా కొని తీరాలి, ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే చాలా మందికి ఏదో చదువుతూ ఉంటారు కనీస మద్దతు ధర. అసలు కనీస మద్దతు ధర ఏంటిది అని అంటే ఒకవేళ మార్కెట్ ప్రైసెస్ అనేది తక్కువగా ఉంటే, దేనికన్నా తక్కువగా ఉంటే గవర్నమెంట్ డిసైడ్ చేసిన మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువగా ఉంటే ఏవి మార్కెట్ ప్రైసెస్, అప్పుడు గవర్నమెంటే ఖచ్చితంగా కొని తీరాలి 2300కి. ఒకవేళ మార్కెట్ ప్రైజెస్ అనేది 2400 ఉందనుకుందాం, సపోజ్ దీనికి ఆపోజిట్ తీసుకుందాం. ఒకవేళ మార్కెట్ ప్రైస్ అనేది 2400 ఉందనుకుందాం ప్యాడీకి, ఒక క్వింటాల్కి, అప్పుడు నువ్వు మార్కెట్లో అమ్ముకుంటాడు. ఎందుకంటే ఎంఎస్పీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి రైతులు ఆపడతాడు. దర్ ఈస్ నో ఇష్యూ ఇన్ దట్ వన్. కానీ ఎప్పుడు ఇష్యూ వస్తుంది? ఎంఎస్పీ కన్నా తక్కువ ఉన్నప్పుడు మార్కెట్ ప్రైస్, ఎంఎస్పీ కన్నా మార్కెట్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఫార్మర్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఫార్మర్ లాస్ అవ్వద్దు అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్? దెన్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొక్యూర్. గవర్నమెంటే ప్రొక్యూర్ చేసి తీరాలి. ఇది ఎంఎస్పీకి ఉన్న ముఖ్య లక్షణం. ఎంఎస్పీకి ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటిదంటే వెన్ ఎవర్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ బిలో ద ఎంఎస్పీ దెన్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొక్యూర్ ద వాట్ ఫుడ్ గ్రెయిన్స్. ఫుడ్ గ్రెయిన్స్ ని గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి, చేసి తీరాలి. ఇది రూల్. ఇది అర్థమవుతుందా? సో ఎక్కువ ఉంటే ఏం కాదు, ఎక్కువ ఉంటే మనమే పోయి అమ్ముకుంటాం, తక్కువ ఉంటే గవర్నమెంట్ ప్రొక్యూర్. అంటే ఎంఎస్పీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటిదంటే ఇది. అందుకనే ఫార్మర్ ప్రొటెస్ట్ పంజాబ్ హర్యానా ప్రాంతాలలో జరిగినప్పుడు వాళ్ళ యొక్క ముఖ్య డిమాండ్ ఏంటిదంటే లీగలైజ్ చేయాలని. అంటే దీనికి ఒక చట్టాన్ని తీసుకురావాలి. చట్టాన్ని తీసుకొస్తే అప్పుడు గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా కొని తీరుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ చట్టాన్ని తీసుకురావడం అనేది మంచి ఆలోచన అయినా దానికి కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి మనకి. ఎందుకంటే ఒకసారి చట్టం వచ్చిందంటే చట్టం పోదు. సో దానివల్ల పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి, అది వేరే ఇష్యూ. సో ఎవరైనా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ క్వశ్చన్ వస్తుంది, వాట్ ఆర్ ద వాట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వాట్ లీగలైజేషన్ ఆఫ్ ద వాట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్. మినిమం సపోర్ట్ ప్రైస్ ని లీగలైజేషన్ చేయడం ద్వారా పాజిటివ్ ఇష్యూస్ ఏమున్నాయి, నెగిటివ్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. ఓకే రైట్, అది పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి, అది మెయిన్స్ లో వచ్చింది. ఓకే, సో ఇది మినిమం సపోర్ట్. మరి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వర్క్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ప్రైస్ కన్నా ఎంఎస్పీ కన్నా మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటే రైతు డైరెక్ట్ అమ్ముకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కొని తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాట్ ఎంఎస్పీ. ఓకేనా? అందుకోసం ఈ గవర్నమెంట్ కొనడానికి కోసం ఇవన్నీ ఉంటాయి మనకి. ఏంటిది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, ఓకేనా, నెక్స్ట్ నాఫెడ్ కానీ, ఓకేనా. సో నాఫెడ్ కానీ, ట్రైబల్ కి సంబంధించిన ట్రైఫెడ్ కానీ, ఇవన్నీ ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్స్. సో ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఏం చేస్తాయి? డైరెక్ట్ గా కొంటాయి ఎవరి నుంచి? రైతుల నుంచి. కాటన్ కొనడానికి సిసిఐ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు పెట్టారు ఈ ఆర్గనైజేషన్స్? ఈ ఆర్గనైజేషన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఒకవేళ ఎంఎస్పీ అనేది తక్కువ, మార్కెట్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటే దేనికన్నా ఎంఎస్పీ కన్నా, అప్పుడు వీళ్ళే కొంటారు డైరెక్ట్ గా. అంటే గవర్నమెంటే కొనాలి డైరెక్ట్ గా, ఎందుకంటే ముందే హామీ ఇచ్చింది కదా ఇంత ఉంటుందని. సో హామీ మీద నిలబడాలి. ఆ హామీని ఇప్పుడు ఏమంటున్నాం? లీగలైజేషన్ చేయాలంటున్నాం, చట్టపరంగా ఉండాలి అంటున్నాం మనం. సో ఓకే, చట్టమైనా అవ్వలేదు, జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్. మరి ఎవరు డిసైడ్ చేస్తారు ఈ ఎంఎస్పీ అంటే? వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవరు? సో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, సిఏసిపి, 1965లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. విచ్ వర్క్స్ అండర్ ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కింద వర్క్ చేస్తుంది. 1965లో ఎస్టాబ్లిష్మెంట్ చేశాం దీన్ని సిఏసిపి, దట్ ఈస్ ద కమిషన్ ఫర్ ద వాట్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ద ప్రైజెస్. సో కమిషన్ ఫర్ ద అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం 1965లో ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. ఓకేనా? అంటే సో ఇది నెక్స్ట్. ఇప్పుడు చూడండి ఇది పనిచేస్తుందా? నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. వీళ్ళు క్యాలిక్యులేషన్ చేసి ఆ క్యాలిక్యులేషన్ చేసిన దాన్ని వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. ఎవరికి? సో దట్ క్యాబినెట్ కమిటీ ఆన్ ద వాట్ ఎకనామిక్ అఫైర్స్. సో లెడ్ బై ద వాట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు దీనికి హెడ్. సో క్యాబినెట్ కమిటీ ఆన్ ద వాట్ ఎకనామిక్ అఫైర్స్. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఫైనల్ డిసిజన్ తీసుకుంటారు, అప్రూవల్ ఇస్తారు అనమాట దానికి. దేనికి? సో దీనికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్. సో వీళ్ళు డిసైడ్ చేయరు, వీళ్ళు ఓన్లీ, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది, వీళ్ళు డిసైడ్ చేయరు, వీళ్ళు ఓన్లీ ఏం చేస్తారు? రికమెండేషన్స్ ఇస్తారు. దే విల్ క్యాలిక్యులేట్ అండ్ దే విల్ రికమెండ్ ఇట్. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు వీళ్ళు అంటే సేమ్ అదే
సో సింపుల్ లాజిక్ ఏంటిది, ఇన్పుట్ కాస్ట్ ఎంత ఉందో సో ఇన్పుట్ కాస్ట్ ప్లస్ 50% మినిమం ఏముండాలి, ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్స్ వేసుకొని దెన్ దే విల్ క్యాలిక్యులేట్ ద ఎంఎస్పీ ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకు ఎవ్రీ ఇయర్ ఇన్పుట్ కాస్ట్ మారుతూ ఉంటుంది కదా, ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాటి యొక్క రేట్ ఏమవుతుంది, పెరగడం తగ్గడం జరుగుతుంటుంది. సో కాబట్టి ఇన్పుట్ కాస్ట్ ప్లస్ 50% ప్రాఫిట్ ఎంఎస్పీని క్యాలిక్యులేట్ చేస్తాము. వీళ్ళు రికమెండ్ చేస్తారు, జస్ట్ రికమెండ్ చేస్తే ఇక్కడికి వెళ్తుంది ఎవరికి, క్యాబినెట్ కమిటీ అండ్ వాట్ ఎకనామిక్ అఫైర్స్కి వెళ్తుంది. సో వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, మనకి ఫైనల్ డిసిజన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో క్యాబినెట్ కమిటీ అండ్ వాట్ ఎకనామిక్ అఫైర్స్ ఫైనల్ డిసిజన్ తీసుకుంటారు. సో అలా మనకి ఏంటిది 22 క్రాప్స్ కి మనకి ఏమున్నాయి, మనకి ఎంఎస్పీని డిసైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనకి 14 రబీ క్రాప్స్ ఖరీఫ్ క్రాప్స్ ఉన్నాయి, 6 రబీ క్రాప్స్ ఉన్నాయి, 2 కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. ప్లస్ షుగర్ కేన్ కి ఏంటి ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఉంటుంది. షుగర్ కేన్ ని కూడా కలుపుకుంటే ఎంత 23, షుగర్ కేన్ ని తీసేస్తే 22. ఓకే, ఎందుకంటే షుగర్ కేన్ కి ఎంఎస్పీ అనే పదం వాడడం, షుగర్ కేన్ కి ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అనేది వాడుతూ ఉంటాం మనం. ఓకే రైట్, ఇప్పుడు తీసుకుంటే ఈ సంవత్సరం కనీస మద్దతు ధర దేనికి ఇచ్చారో చూడండి. ఇవన్నిట్లకు ఒక్కొక్క దానికి ఇచ్చారు. 14 క్రాప్స్ కి ఖరీఫ్ కి చూడండి, ప్యాడీకి 2300 ఇచ్చారు లాస్ట్ ఇయర్. సో మన ఇది ఇన్పుట్ కాస్ట్ 1500 అయింది, 50% పెంచామని చెప్తున్నారు. దీనికి డబుల్ గా 2300. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ కాస్ట్ ఇంత అయింది, ప్రైస్ ఇంత. సో ఇక్కడ 3600, 2600 ఇవి అవసరం లేదు, ఎగ్జామ్ పర్పస్ లో మీకు చూపిస్తున్నా జస్ట్. ఇక్కడ చూడండి, మైజ్ చూసుకుంటే సో క్వింటాల్ కి 2225, అండ్ తూర్ దాల్ తీసుకుంటే 7750, మూంగ్ దాల్ తీసుకుంటే సో 8682 రూపాయలు ఉంది ఏంటిది మూంగ్ దాల్ అనేటిది. నెక్స్ట్ ఉరాద్ దాల్ 7400 ఉంది, ఆయిల్ సీడ్స్ గ్రౌండ్ నట్ 6783, సన్ఫ్లవర్ సీడ్ 7280, సోయాబీన్ 4892, అండ్ సీసమ్మం 9247, నైజర్ సీడ్స్, ఇలా ఇవన్నీ ఉన్నాయి మనకి. ఓకే నెక్స్ట్ రైట్, ఆల్రెడీ ఈ ఎంఎస్పీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసాం మనం. సో ఆల్రెడీ ఇప్పుడు వీటికి ఇంటర్లింక్ చేయాలా, వీటికి సో పిఎం ఆశ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కానీ, ప్రైస్ స్టెబిలైజేషన్ కానీ, ప్రైస్ డెఫిషియెంట్ పేమెంట్ సిస్టమ్ కానీ, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఏం చేయాలి, మనం ఇంటర్లింక్ చేయాలి. పిఎం ఆశలో ఇవి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో కూడా ఒకటి. అయితే ఇప్పుడు 1 by 1 డీల్ చేద్దాం మనం. సో ఏంటిది ఇది కథ అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 2 కాంపోనెంట్స్ చూడండి. ఒకటి ప్రైస్ సపోర్ట్ సిస్టమ్, రెండోది ప్రైస్ స్టెబిలైజేషన్ సిస్టమ్. ప్రైస్ సపోర్ట్ చేస్తున్నాం, ఎవరికి సపోర్ట్ చేస్తాం మనం, ప్రైస్ అనేది ఫార్మర్స్ కే కదా మనం ప్రైస్ అంటున్నాం. ప్రైస్ సపోర్ట్ అంటే ఎవరి, ఫార్మర్స్ కి ఏ విధంగా సపోర్ట్ చేస్తాం, త్రూ ద ఎంఎస్పీనే కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారానే మన ఫార్మర్ కి సపోర్ట్ చేస్తుంటాం. ఇక్కడ కూడా స్టెబిలైజేషన్ అంటున్నాం. దేని యొక్క స్టెబిలైజేషన్, ప్రైజెస్ స్టెబిలైజేషన్. సో ప్రైజెస్ ని స్టెబిలైజేషన్ చేయాలి. ప్రైజెస్ ని స్టెబిలైజేషన్ చేస్తే సో ఎవరికి యూజ్ అవుతారు మీరు ఆలోచించండి. ప్రైస్ స్టెబిలైజేషన్ చేస్తే సో ఫార్మర్ కి యూజ్ అవుతుందా, యూజ్ కాదు కదా. ఫార్మర్ కి ప్రైస్ పెరగాలి, మరి ఫార్మర్ కి ప్రైస్ పెరిగితే మంచిది కాబట్టి ఓకే. మరి ప్రైస్ స్టెబిలైజేషన్ చేస్తే ఎవరికి యూజ్ అవుతుంది, కన్జ్యూమర్ కదా. ప్రైస్ స్టెబిలైజేషన్ చేస్తే ఎవరికి బెటర్ గా యూజ్ అవుతాయమ్మా, సో కన్జ్యూమర్ కే కదమ్మా ఇది. సో కాబట్టి ఇక్కడ నీకు ప్రైస్ స్టెబిలైజేషన్ అనేది చేస్తే మనకి కన్జ్యూమర్ కి బాగా యూజ్ అవుతుంది. ప్రైస్ స్టెబిలైజేషన్ చేస్తే మన కన్జ్యూమర్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది దేనికోసం అంటే మనకి ఏవైతే మనకి ఇవి ఎసెన్షియల్ గుడ్స్ లైక్ పొటాటోస్ కానీ, టొమాటోస్ కానీ, సో ఆనియన్స్ కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క ప్రైజెస్ ని స్టెబిలైజేషన్ చేయడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అంతే. ఓకే రైట్, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ సపోర్ట్ సిస్టమ్. ఈ ప్రైస్ సపోర్ట్ సిస్టమ్ కింద ఏమేమి వస్తాయి అన్నది పాయింట్. ఓకే, నెంబర్ 1 చూడండి, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద నోటిఫైడ్. ఇక్కడ చూడండి, ఇవే ఎగ్జామ్ అడుగుతాడు. పల్సెస్, రెండోది ఏంటిది ఆయిల్ సీడ్స్, అండ్ మూడోది వచ్చేసి ఏంటిది కొబ్బరి. 3 ఉన్నాయి మనకి, కానీ ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ లేవు. ఓకే, అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ద సెన్స్ పల్సెస్ కూడా ఫుడ్ గ్రెయిన్స్ కిందకి వస్తాయి. బట్ రైస్ వీట్ ఉందా ఇందులో, రైస్ వీట్ లేదు. రైస్, వీట్, కాటన్ అట్లాంటివి ఉన్నాయా, లేవు. అది మనకి ఎగ్జామినేషన్ లో దెబ్బ కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, పల్సెస్, ఆయిల్ సీడ్స్, కోప్రా. ఎందుకంటే కోప్రా నుంచి కూడా నువ్వు ఆయిల్ తీస్తావు కదా లాస్ట్ కి. సో కాబట్టి ఇవన్నిటికి మనం మినిమం సపోర్ట్ ప్రైస్ కింద గవర్నమెంటే కొంటది అన్నమాట. అర్థమైందా? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద పల్సెస్ ని కానీ, నెక్స్ట్ అంటే ఆయిల్ సీడ్స్ కానీ, ఇది కోప్రా కానీ, వీటి ఎంఎస్పి అండర్ ద వాట్ ప్రైస్ సపోర్ట్ సిస్టమ్. ఈ ప్రైస్ సపోర్ట్ సిస్టమ్ కింద గవర్నమెంటే ఖచ్చితంగా కొంటది. ఎంత కొంటది గవర్నమెంట్? ఎందుకు కొనాలా సార్, మార్కెట్లో అమ్ముకోవచ్చు కదా అని. రైట్, మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు, నో ప్రాబ్లం. మార్కెట్లో అమ్ముకోవాలంటే ఏముండాలి, ఎంఎస్పీ కన్నా ఎక్కువ ఉండాలి కదా. ఎంఎస్పీ కన్నా ఎక్కువ ఉంటే మనం మార్కెట్లో అమ్ముతాం జనరల్గా. ఒకవేళ ఎంఎస్పీ కన్నా తక్కువ ఉంటే గవర్నమెంటే పర్చేస్ చేయాలి కదా. అదే కదా అప్లికేషన్ మనం చెప్పుకుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎంఎస్పీ? When the market price is falls below the MSP, so it is the obligation of the government to purchase or procure from the what farmers.
అదే కదా మనం చెప్పుకుంది. సో కాబట్టి అందువల్ల ఇక్కడ మనం చెప్పేది ఇదే పల్సెస్ గాని ఇప్పుడు అందుకనే ఏమని చెప్తున్నారు ఇక్కడ మొత్తం కొనట్లేదు, మళ్ళీ ఫార్మర్స్ దగ్గర నుంచి ఎంఎస్పీ ద్వారా గవర్నమెంట్ కొనొచ్చేది. రైతు మార్కెట్లో కూడా పోయి అమ్ముకోవచ్చు, ఎందుకంటే మార్కెట్లో ఎంఎస్పీ కన్నా ఎక్కువ ఉంటే అమ్ముకోవచ్చు, నేను ఎవరు ఏమన్నారు, సో అమ్ముకుంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఈ ప్రైస్ సపోర్ట్స్ కింద ఏం చెప్పిందంటే 25% ఆఫ్ ద నేషనల్ ప్రొడక్షన్ ని కొంటా అని చెప్తుంది. చూడండి, సో దట్ ఈస్ 25% ఆఫ్ ద నేషనల్ ప్రొడక్షన్. అంటే భారతదేశంలో సపోజ్ ఒక 1000 టన్స్ ప్రొడక్షన్ జరిగినాయి అనుకోండి. ఈ 1000 టన్స్ ప్రొడక్షన్ జరిగితే దాంట్లో 25% అంటే ఎంతమ్మా, 250 టన్నులే కదా. సో ఈ 250 టన్నుల్ని నేను కొంటాను అని చెప్తుంది. 250 టన్నుల్ని నేను కొంటాను, దట్ ఈస్ 25%. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను, ఓకేనా. సో కానీ జనరల్ గా మనకి ఆయిల్ సీడ్స్ కానీ పల్సెస్ కానీ తీసుకుంటే ఏముంటాయి, ఆయిల్ సీడ్స్ 25 మిలియన్ టన్స్ జనరల్ ప్రొడక్షన్ ఉంటుంది యావరేజ్ గా. అండ్ ఆయిల్ సీడ్స్ తీసుకుంటే ఒక 35 మిలియన్ టన్స్ ఉంటుంది యావరేజ్ గా, 33 to 35 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఆయిల్ సీడ్స్. అండ్ పల్సెస్ అయితే 25 మిలియన్ టన్స్ ఆ రేంజ్ లో ఉంటాయి జనరల్ గా, మీకు అవగాహన కోసం. దాంట్లో 25% అనేది సో ఇప్పుడు ఈ క్రాప్ సీజన్ 24-25 ఈ సీజన్ ఏదైతే ఉందో ఈ సీజన్ కి 2024-25 సంవత్సరానికి సో మనకి 25% అనేది ప్రైస్ సపోర్ట్ కింద కొంటదంట గవర్నమెంట్. 25% ఆఫ్ ద ప్రొడక్షన్ ని కొంటది, అర్థమైందా. మిగిలిన 75 ఎందుకు కొనేస్తారంటే మిగిలిన 75 ని ఫార్మర్ మార్కెట్ లో అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ లో సో ఫార్మర్ కి ఛాన్స్ లేదనుకుందాం, సపోజ్ ఎంఎస్పీ కన్నా తక్కువనే ఉందనుకుందాం మార్కెట్ లో కూడా, అప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కొని తీరాల్సింది. సో గవర్నమెంట్ ఇక్కడ ఏ అజంప్షన్ లో ఉంది, మార్కెట్ లో కూడా మంచి రేట్ ఉంటుంది కాబట్టి ఫార్మర్ మార్కెట్ లో కూడా అమ్ముకోవచ్చు. మార్కెట్ లో అమ్ముకోగా మా రెస్పాన్సిబిలిటీ కింద ఒక 25% మేము కూడా కొంటామని చెప్తుంది, అర్థమైందా. అది రెండోది. సో ఇన్ కేస్ ఆఫ్ ద సో సార్ 25% కొనాలి అది రూల్ అంటే నువ్వు 100% కూడా కొనాలి. ఎప్పుడు అది మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ పడిపోయినప్పుడు 100% కొనాల్సింది. కానీ ఇది జనరల్ రూల్ అనమాట. మేము ఈ సంవత్సరానికి 25% కొంటామని చెప్తుంది. అంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి అమ్మాల్సిన అవసరం లేదు, అది మేమే కొంటామని డైరెక్ట్ గా చెప్పేస్తుంది. ఫస్ట్ చెప్పేస్తుంది మేమే 25% కొంటామని, అర్థమైందా. ఒకవేళ మార్కెట్ ప్రైస్ కన్నా ఎంఎస్పీ తక్కువ ఉందని కాబట్టి మొత్తం 100% కొనాల్సిందే. మీకు చెప్పింది అర్థమైందా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. చెప్పిన దాన్ని ఒకసారి రివైండ్ చేసుకొని ఆలోచించండి, ఓకే రైట్. సో కాబట్టి సో తూర్ దాల్ కానీ ఉరాద్ దాల్ కానీ మసూర్ కానీ ఇవైతే ఏమన్నాయో ఇది మొత్తం 100కి 100% గవర్నమెంటే కొంటుందంట. 100% ఆఫ్ ద ప్రొక్యూర్మెంట్ అంటే మన భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన తుర్ దాల్ కానీ ఉరాద్ దాల్ కానీ మసూర్ దాల్ కానీ ఏదైతే ఉన్నాయో ఈ పప్పు ధాన్యాలని ఈ పల్సెస్ ని 100కి 100% గవర్నమెంటే కొంటా అని చెప్తుంది. 100కి 100%. ఇవి 25% ఆఫ్ ద ఏంటిది పల్సెస్, ఆయిల్ సీడ్స్, కోప్రాని 25% ఆఫ్ ద ప్రొడక్షన్. అండ్ ఉరాద్ దాల్ కానీ మసూర్ దాల్ కానీ ఇవి కానీ తూర్ దాల్ కానీ వీటిని 100కి 100% నేనే కొంటాను, ఫార్మర్ కి సపోర్ట్ ఇస్తానని చెప్తుంది. ఏ ఫామ్ లో సపోర్ట్ ఇస్తా, మినిమం సపోర్ట్ ప్రైస్ కింద నేను ఫార్మర్స్ కి సపోర్ట్ ఇస్తానని చెప్తుంది. అండర్ ద వర్డ్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద, దేని కింద, ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఇస్తానని చెప్తుంది, ఓకేనా. రెండు, ప్రైస్ స్టెబిలైజేషన్. ప్రైస్ స్టెబిలైజేషన్ కింద ఏంటిది, గవర్నమెంట్ అని ఒక 45,000 కోట్లు కేటాయించింది. దేనికోసం, ఓన్లీ ద గవర్నమెంట్ హ్యాస్ రెన్యూడ్ అండ్ చేంజ్డ్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ గ్యారంటీ టు ద వర్డ్ 45,000 crores. 45,000 crores కి గ్యారంటీని పెంచింది. దేనికోసం, ఇగో ఇట్లాంటి వాటి కోసం. ఎప్పుడు చూడండి, వోలటైలిటీ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ హార్టికల్చరల్ commodities by maintaining our strategic buffer stocks, pulses, onions, calibrated release and discourage the hoarding, uncirculate speculation and supply to the consumers at the affordable prices. కన్జ్యూమర్ కి సరైన ధరలలో అందించాలి, హోర్డింగ్స్ పెట్టకూడదు. సో ఆనియన్ లాంటివి అనేటివి ఒకటేసారి మార్కెట్ లోకి డంప్ చేయకుండా బఫర్ స్టాక్ పెట్టేసి వాటి రేట్లు పెరుగుతున్నాయి అనుకోండి, పెరుగుతున్నప్పుడు మన మార్కెట్ లోకి ఏం పెంచాలి, సప్లై పెంచాలి. అప్పుడు ఆటోమేటిక్ ప్రైసెస్ ఏమైతే తగ్గుతాయి. అలా గ్రాడ్యువల్ గా చేయాలని చెప్తుంది గవర్నమెంట్. సో అలా మార్కెట్ లో ఏవైతే కమోడిటీస్ ఉంటాయో వాటి యొక్క ప్రైజెస్ పెంచకుండా ట్రై చేస్తూ ఉంటది, ప్రైస్ రేట్ కంట్రోల్ చేస్తూ ఉంటది. అందుకనే మనం ఏమని చెప్పాం, ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ లో చెప్పాం, గుర్తుందా మీకు, ఇది ఎగ్జామ్ లో మిస్టేక్ చేస్తారు అని చెప్పిన. ఏంటిది, ఇది కంట్రోల్ ద ప్రైజెస్ ఆఫ్ వొలటిలిటీ ఆఫ్ ద వాట్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఫర్ ద వాట్ కన్జ్యూమర్స్ కి చేస్తా అని చెప్పాం. కంట్రోల్ ద వాట్ వొలటిలిటీని, ఇది అందరికీ తెలుసు, ఇది జనరల్ తెలిసిపోతారు. రిమ్యూనరేటివ్ ప్రైజెస్, అన్నదాత అంటే అన్నదాతకి రిమ్యూనరేటివ్ ప్రైజెస్. బట్ ఇది ఉందా లేదా ఎగ్జామ్ లో డౌట్ వస్తుంది మనకి. సో ఇది కూడా ఉంది దేని కింద, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద. సో కాబట్టి టు కంట్రోల్ ద ప్రైస్ వొలటిలిటీ ఆఫ్ ద వాట్ ఎసెన్షియల్ కమోడిటీస్ కింద సో ఉన్నాయి మనకి, ఎసెన్షియల్ కమోడిటీస్ కింద సప్లై చేస్తున్నారు మనకి, ఓకేనా రైట్. ఇది దానికోసము ఈ స్కీమ్ అన్నమాట. సో దీంట్లో భాగంగానే మనకి ఇప్పుడు భారత్ దాల్ కానీ, లేదంటే భారత్ అట్టా కానీ, అంటే భారత్ పిండి అట్టా అంటే పిండి, భారత్ రైస్ కానీ, ఇవన్నీ మనం మార్కెట్ లోకి తీసుకొచ్చాం. ఇవన్నీ మార్కెట్ లోకి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది గవర్నమెంట్ అంటే ఈ స్కీమ్ ద్వారా. దేని ద్వారా, సో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా సబ్సిడైజ్డ్ రేట్లకే మన భారత్ దాల్ కానీ, భారత్ ఆటా కానీ, భారత్ రైస్ కానీ ఇట్లాంటివన్నీ మనకు మార్కెట్ లోకి తీసుకొచ్చింది గవర్నమెంట్. ఎందుకు, ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క ప్రైజెస్ ని తగ్గించాలి.
సో ఇది కూడా దీంట్లో భాగంగానే. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ ని ప్రైజెస్ ని తగ్గించాలని చెప్పడం కూడా దీంట్లో భాగమే. ఓకేనా, అర్థమవుతుంది. అంటే ఎసెన్షియల్ కమోడిటీ ప్రైజెస్ ని తగ్గించాలంటే ఏం చేస్తుంది? గవర్నమెంట్ పండినప్పుడు పంటల్ని కొంటది, కొని ఏం చేస్తుంది? బఫర్ స్టాక్ పెడుతుంది. అర్థమవుతుందా? ఎట్లా తగ్గిస్తారు సార్ మీకు డౌట్ అనవచ్చు. సో కాబట్టి మన పంట అనేది హార్వెస్ట్ అనేది ఒకే టైంలో జరుగుతాయి కదా. పంట మొత్తం హార్వెస్ట్ భారతదేశం మొత్తం ఒకే టైంలో జరుగుతాయి. జనరల్ ఎప్పుడు జరుగుతాయి? అక్టోబర్ మంత్లలో పంట హార్వెస్ట్ జరుగుతాయి మాక్సిమం క్రాప్స్ కి, ఖరీఫ్ క్రాప్స్ కి. అప్పుడు మనం ఏం చేస్తాం? పంట మొత్తం మార్కెట్లకు ఒకేసారి గంప గుత్తగా ఏమైతే సప్లై అవుతుంది, అవునా కదా? సప్లై అయినప్పుడు మనం అప్పుడు ఏం చేస్తామమ్మా? ఈ సప్లై అయినప్పుడు గవర్నమెంట్ కూడా కొనుక్కుంటది. గవర్నమెంట్ కొంటది. ఇట్ ద ప్రైస్ ఆఫ్ ద వాట్ ఎంఎస్పీ ప్రైస్ ప్రకారమే గవర్నమెంట్ కొంటది. కొని దాన్ని ఏం చేస్తుంది మనకి? సో బఫర్ పెడుతుంది, బఫర్ స్టాక్ పెడుతుంది. ఏం పెడుతుంది? బఫర్ స్టాక్స్ పెడతాయి. ఓకేనా? సో బఫర్ స్టాక్స్ పెట్టి వాటి యొక్క ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు, అప్పుడు బఫర్ స్టాక్ ఎప్పుడైనా మార్కెట్ లో వాటి యొక్క ప్రైసెస్ అంటే ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, దెన్ గవర్నమెంట్ విల్ రిలీజ్ ఫ్రమ్ ద వాట్ దిస్ బఫర్ స్టాక్స్. సో బఫర్ స్టాక్స్ నుంచి రిలీజ్ చేసినప్పుడు అప్పుడు డిమాండ్ అండ్ నెక్స్ట్ ఏంటి నీకు? సప్లై రెండు ఏమైతే అమ్మా? బ్యాలెన్స్ అయితే లేదా? సో డిమాండ్ సప్లై రెండు బ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ ఏమైతే నీకు? స్టెబిలైజేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇది జనరల్ గా జరుగుతుంది. ఇక ఎసెన్షియల్ వాటికైతే కూడా మనకి గవర్నమెంట్ స్టోర్ చేస్తుంది. వీటిని టొమాటోస్ కానీ, లేకుంటే ఆనియన్స్ కానీ, లేకుంటే పొటాటోస్ కానీ, ఇట్లాంటి కొన్ని కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని కూడా గవర్నమెంట్ సో ప్రైసెస్ స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఆ విధంగా మనకి ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ ఉంది. అంటే ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఎవరికి? ఒక సైడ్ ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడానికి, రెండోది కామన్ పీపుల్ కి ప్రైసెస్ చేంజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ప్రైసెస్ కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. డన్, రైట్. చూడడానికి సింపుల్ అనిపిస్తుంది. నేను స్టార్టింగ్ లోనే మీకు క్లారిఫై చేసా. చూడడానికి సింపుల్ గా అనిపిస్తుంది స్కీమ్, కానీ ఎగ్జామినేషన్ లో అంతా ఓహో అంతేగా. రైట్, చూడండి ఈ స్కీమ్ లో వాళ్ళు ఏం హెల్ప్ అవుతుంది అంటే, దిస్ విల్ హెల్ప్ ద వాట్ మోర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ కోప్రా బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద అగ్రికల్చర్స్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్ ఇన్క్లూడింగ్ ద వాట్ ఇప్పుడు ఎవరి నుంచి మరి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది అని మీకు డౌట్ వస్తుంది కదా. సార్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది అంటే ఎవరైతే ఫార్మర్స్ ముందే రిజిస్టర్ అవ్వాలి. ఎక్కడ? ప్రీ రిజిస్టర్డ్ ఫార్మర్స్. దేంట్లో? ఈ సమృద్ధి పోర్టల్ లోపల మనకి సో రిజిస్టర్ అవ్వాలి. ఈ సమృద్ధి పోర్టల్ ని ఎవరు మెయింటైన్ చేస్తారో అంటే నాఫెడ్ మెయింటైన్ చేస్తుంది. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇది ఈ సమృద్ధిని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే భారతదేశంలో పల్సెస్ ని, ఆయిల్ సీడ్ ని జనరల్ గా వీళ్ళే ప్రొక్యూర్మెంట్ చేస్తారు. రైస్ అండ్ వీటిని ఎవరు ప్రొక్యూర్మెంట్ చేస్తారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ కూడా ఉంది కదా మనకి. ఎఫ్సిఐ అనేది దేని ప్రొక్యూర్మెంట్ చేస్తుంది? మేజర్ గా రైస్ అండ్ వీట్ ని ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. అది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నాఫెడ్ ఏదైతే ఉందో ఈ నాఫెడ్ దేని ప్రొక్యూర్మెంట్ చేస్తుంది అంటే జనరల్లీ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ ని నాఫెడ్ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది జనరల్ గా. ఓకే, రైట్. సో మరి ఇది పల్సెస్ ని చేయదంటే అవసరమైతే పల్సెస్ ని చేస్తుంది అవసరం ఉన్న చోట. అంతేకాని జనరల్ గా అయితే రైస్ వీటినే చేస్తుంది. ఓకే, సో జనరల్ గా వీళ్ళు నాఫెడ్ జనరల్ గా చేసే ఫంక్షన్ ఏంటిది? పల్సెస్, ఆయిల్ సీడ్స్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ గా చేసే ఫంక్షన్ ఏంటిది? రైస్ అండ్ వీట్. రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రొక్యూర్మెంట్ కోసం, గవర్నమెంట్ ఏజెన్సీస్. వీళ్ళకి అమ్మకపోతే ఎవరికి అమ్ముకోవచ్చు? మార్కెట్లోకి అమ్ముకోవచ్చు. సింపుల్ లాజిక్. వీళ్ళకి అమ్మకపోతే మార్కెట్లోకి అమ్ముకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంఎస్పీ ఇస్తుందని చెప్పాం కదా. ఎంఎస్పీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఎవరు కొంటారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. ఇంకెవరు కొంటారు? నాఫెడ్కి ఉంటుంది. సో అందుకోసమే ఈ సమృద్ధి పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో మనకి రిజిస్టర్ అవ్వాలి. సో నెక్స్ట్ లేదు అంటే దీంట్లో కూడా రిజిస్టర్ అవ్వచ్చు. ఏది? ఈ సంయుక్తి పోర్టల్లో కూడా రిజిస్టర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ సంయుక్తి పోర్టల్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఇది నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇందులో మనకి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయితే ఫార్మర్స్ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా కొంటది అనమాట మనకి. ఓకేనా? మూడోది ప్రైస్ డెఫిషియన్సీ సిస్టమ్. ఓకేనా? ప్రైస్ డెఫిషియన్సీ ఇది కూడా సేమ్ ఇంతకుముందు చెప్పింది ఏదైతే ఉందో దానికి అప్లికేబుల్ ప్రైస్ డెఫిషియన్సీ సిస్టమ్ అని చెప్తున్నాడు. ఓకేనా? సో చూడండి ఈ ప్రైస్ డెఫిషియన్సీ సిస్టమ్ ఇట్ ఈస్ ఎ ఆప్షన్ ఫర్ ద వాట్. సో వేటికి అంటున్నాడు? ఆయిల్ సీడ్స్ కి అంటున్నాడు. దేనికోసం? ఆయిల్ సీడ్స్. The coverage has been enhanced from the what existing 25% of the state production of the oil seeds to the what 40% for the period of the what 3 to 4 months. 3 to 4 months. And ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఈ ఆయిల్ సీడ్స్ మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రైస్ డెఫిషియెంట్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఉందా? ఇది దేనికోసం? ఓన్లీ ఆయిల్ సీడ్స్ కోసము. ఇది దేనికోసం? ఇది ఆయిల్ సీడ్స్ కోసం. ఇది ఓకే. ప్రైస్ డెఫిషియెంట్ పేమెంట్ సిస్టమ్ ఆయిల్ సీడ్స్ కోసం అని చెప్తున్నాడు. ఈ స్కీమ్ అనేది వేటికి? ఆయిల్ సీడ్స్ కి అప్లై అవుతుంది. ఎంత ఆయిల్ సీడ్స్ కి? ఒకప్పుడు 25% ఆఫ్ ద ప్రొడక్షన్ నే ఈ స్కీమ్ కింద కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే 40% ఆఫ్ ద ఆయిల్ సీడ్స్ ని ఈ
స్కీమ్ కింద కొంటదని చెప్తుంది. ఒకప్పుడు 25% ఆఫ్ ద ఆయిల్ సీడ్స్ నే కొనే వాళ్ళము, ఇప్పుడు 40% ఆఫ్ ద ఆయిల్ సీడ్స్, భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన 40% ఆయిల్ సీడ్స్ ని మనకి కొంటారు. సో ఈ స్కీమ్ ఎన్ని రోజుల పాటు, 3 నుంచి 4 నెలల పాటు మనకి అమల్లో ఉంటుంది. ఎప్పుడు? అది పంట కోసేటప్పుడు అంటే కదా, పంట ఎప్పుడు కోస్తే అమ్మే సీజన్, నెక్స్ట్ సీజన్ లో అమ్ముకుంటావు. పంట కోసినప్పుడే అమ్మావు కదా, పంట వేసినప్పుడు అమ్ముతావా ఏంది? పంట పొలంలో విత్తనాలు వేసినప్పుడు అమ్ముతావా? అమ్మావు కదా. అది విత్తనం అవ్వాలి, మన పొలంలో మొలకలు రావాలి, పదరాన్ని మనం పాటేసుకోవాలి, కొంగు నడుముకు చుట్టవే చెల్లం మనం పాటేసుకోవాలి. అదంతా అయ్యేసరికి 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయిపోయి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అది సో మళ్ళా మనము ఓకే పంట కోయాలి, మళ్ళీ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి, అప్పుడు కదా అమ్మేది. సో కాబట్టి ఒక 3-4 నెలల టైం పడుతుంది మన పంట కోసిన తర్వాత మనకు అమ్ముకోవడానికి. ఎందుకంటే పంట కోసిన తర్వాత దాన్ని ఆయిల్ చేయాలి, డ్రై చేయాలి, రకరకాలు ఉంటాయి. సో అందుకోసం 3-4 నెలల పాటు స్కీమ్ అవైలబిలిటీ ఉంటుంది ఆఫ్టర్ హార్వెస్టింగ్ జనరల్లీ. ఓకే, సో మరి ఈ స్కీమ్ కింద ఏమంచి ఉన్నాడు ఒకసారి టైటిల్ అబ్జర్వ్ చేయండి. ప్రైస్ డెఫిషియంట్ పేమెంట్ అన్నాడు. ఏమన్నాడు? ప్రైస్ డెఫిషియంట్ పేమెంట్ అని చెప్తున్నాడు. ప్రైస్ డెఫిషియంట్ పేమెంట్ అంటే దీనికి అర్థం ఏంటిది? ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్ సీడ్స్ కి ప్రైస్ డెఫిషియంట్ పేమెంట్ సిస్టమ్ అని చెప్తున్నాడు. అవునా? రైట్. సో ఇప్పుడు ఏంది దీని కథ అనేది మీరు ఆలోచించండి. చూడండి, ఇప్పుడు డెఫిషియన్సీ అంటే షార్టేజే కదమ్మా, అవునా కదా? డెఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ షార్టేజ్. ఓకేనా? షార్టేజ్ అంటే దేంతో కంపేర్ చేసినప్పుడు షార్టేజ్? ఎంఎస్పీ తోటి కంపేర్ చేసినప్పుడే కదా షార్టేజ్. ఎంఎస్పీ సపోజ్ ఎంఎస్పీ అనేది 5,000 రూపాయలు డిసైడ్ చేసింది అనుకుందాం గవర్నమెంట్. ఎంఎస్పీ అనేది 5,000 రూపాయలు డిసైడ్ చేసింది. కానీ మార్కెట్లోకి వెళ్తే, ఒకవేళ మార్కెట్లోకి వెళ్దాం అనుకోండి, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మార్కెట్ ప్రైస్, సో మార్కెట్ ప్రైస్ తీసుకుంటే మనకి వాట్ ఎవర్ ద మార్కెట్ ప్రైస్ ఇస్ దే, సో ఈ మార్కెట్ ప్రైస్ అనేది 4,000 రూపాయలే ఉంది. మార్కెట్ ప్రైస్ ఏముంది మనకి? 4,000 రూపాయలు ఉంది. ఎంఎస్పీ ఇక్కడ 5,000 రూపాయలు ఉంది, కానీ మార్కెట్ ప్రైస్ తీసుకుంటే ఎంత ఉంది? 4,000 రూపాయలే ఉంది అనుకుందాం మనం. ఎంత ఉంది? 4,000 రూపాయలే ఉంది మనకి. సో రైట్. సో ఇప్పుడు కనుక తీసుకుంటే మనకి 5,000, సో 5,000 మైనస్ సో 4,000. ఇప్పుడు ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ? 1,000 రూపీస్. 1,000 రూపీస్ అనేది ఏముంది మనకి? డిఫరెన్స్. ఈ 1,000 రూపీస్ ఏదైతే ఉందో, సో ఈ 1,000 రూపీస్ అనేది మనకి డిఫరెన్స్. సో 1,000 రూపీస్ ఏమొస్తా మనకి? డిఫరెన్స్ వస్తుందా లేదా? ఓకే, ఇప్పుడు ఈ 1,000 రూపీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ 1,000 రూపీస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు రైట్, ఏదైతే 1,000 రూపీస్ ఉందో దానికి డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అంటే మన భాషలో చెప్పాలంటే ఏంటిది? ఇది డెఫిషియన్సీ. వాట్ ఎవర్ ద దిస్ ఈస్ దే, సో దిస్ ఈస్ ద డెఫిషియన్సీ. ఈ డెఫిషియన్సీ మరి ఈ డెఫిషియన్సీని ఎవరు భరించాలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ భరిస్తుంది. సో గవర్నమెంట్ అనేది సో డైరెక్ట్ గా భరిస్తుంది. ఎవరికి? సో రైతు అకౌంట్ లోకి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. డిబిటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్. ఇది ఎవరికి? ఓన్లీ ఆయిల్ సీడ్స్ కి మాత్రమే ఇట్లా అప్లికేబుల్. ఓన్లీ ఇది ఆయిల్ సీడ్స్ కి. వాట్ ఇస్ ద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ అంటున్నాం. మీరు ఒకసారి టైటిల్ అబ్జర్వ్ చేయండి. ప్రైస్, నెక్స్ట్ ఏమన్నాడు? డెఫిషియన్సీ, నెక్స్ట్ ఏమంటున్నావు? పేమెంట్ సిస్టమ్ అంటున్నావా లేదా? ప్రైస్ డెఫిషియెంట్ పేమెంట్ సిస్టమ్ అంటే ప్రైస్ డెఫిషియన్సీ ఉన్నది, ఆ డెఫిషియన్సీ దాన్ని డైరెక్ట్ గా పేమెంట్ చేస్తావు. ఎవరికి? ఫార్మర్ కి పేమెంట్ చేస్తావు డైరెక్ట్ గా. ఏ విధంగా? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తావు. దిస్ స్కీమ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ ఆయిల్ సీడ్స్. ఓన్లీ ఆయిల్ సీడ్స్ కి మాత్రమే ఇట్లా గవర్నమెంట్ ఇస్తుంది. జనరల్ గా మీరు మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకోండి, మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకుంటే మార్కెట్లో కన్నా ఎంత తక్కువ అయితే ఉంటుందో ఆ తక్కువని మేము భరిస్తామని చెప్తుంది. ఎవరు? గవర్నమెంట్. ఆ విధంగా డైరెక్ట్ గా అది రైతు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే రైతు గవర్నమెంట్ కి అమ్మాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మార్కెట్లో అమ్ముకుంటాడు, ఆ బిల్లులు సబ్మిట్ చేస్తాడు. ఆ బిల్లులు సబ్మిట్ చేసినప్పుడు ఎంఎస్పీ ప్రైస్ ఎంత ఉంది, వీళ్ళు అమ్ముకున్న బిల్లు ప్రైస్ ఎంత ఉంది ఉంటుంది కదా, ఎక్కడ అమ్మాడు, ఏమి అమ్మాడు, దానికి ఆధార్ కార్డుతో లింక్అప్ చేసి చాలా సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో అలా సో ఈజీగా తెలిసిపోతుంది మనకి. సో ఆ విధంగా అనమాట, ఆ విధంగా ఈ స్కీమ్ తీసుకొచ్చాం మనం. ఓకే, దట్ వాజ్ ద మేజర్ ఇంటెన్షన్ ఆఫ్ ద దిస్ స్కీమ్. ఇది చూడండి, ద కాంపెన్సేషన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంఎస్పీ అండ్ ద మార్కెట్ ప్రైస్ ఆర్ మోడల్ ప్రైస్ విల్ బి బార్న్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ లిమిటెడ్ టు ద 15% ఆఫ్ ద ఎంఎస్పీ. సో ఎంఎస్పీలో 15% అనేది భరిస్తుంది అనమాట మనకి. అర్థమైందా? మార్కెట్లోకి వెళ్ళి అమ్మినప్పుడు మనకి ఎంఎస్పీలో ఉన్నటువంటి దాన్ని 15% భరిస్తుంది. ఎందుకు ఇట్లా ఇచ్చారు అంటే దాదాపు అన్ని ఆయిల్ సీడ్స్ కి ఎంఎస్పీ అప్లికేబుల్ కాదు ఇండియాలో, కొన్ని ఆయిల్ సీడ్స్ కే ఎంఎస్పీ అప్లికేబుల్. మీరు చూడండి, అన్ని ఆయిల్ సీడ్స్ ఉండవు, మీకు ఇట్లా డౌట్ వస్తుంది మళ్ళీ. చూడండి ఇక్కడ కొన్ని ఆయిల్ సీడ్స్, సపోజ్ ఇక్కడ చూడండి, ఇగో గ్రౌండ్ నట్ ఉంది, సన్ఫ్లవర్ ఉంది, సోయాబీన్, సీసమ్, నైజర్ సీడ్, ఇవన్నిట్లో కూడా మనకి ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఈ అన్నిట్లకి మనకి జనరల్ ఏం అప్లికేబుల్ అవుతుంది? ఇప్పుడు ప్రైస్ డెఫిషియెంట్ సిస్టమ్ అవుతుంది. ఈ ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, ఈ ఆయిల్ సీడ్స్ ని పోయి నువ్వు మార్కెట్ లో అమ్ముకున్నప్పుడు దానికి సరైన ప్రైస్ రాకపోతే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? నీకు ఆ కాంపెన్సేషన్ ని భరిస్తుంది. దాంట్లో 15% వరకు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఓకేనా? ఇక మిగతాది రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చూసుకోవాలా. ఓకే.
చూడండి ఇక్కడ పోయింది, మీరు అన్ని కన్ఫ్యూజ్ అవుతారు నాకు తెలుసు, అందుకనే నేను మెల్లగా చెప్తున్నా మీకు. చూడండి, ద కాంపెన్సేషన్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంఎస్పి అండ్ ద సేల్ ప్రైస్ టు బి బార్న్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ లిమిటెడ్ టు ద వాట్ ఎంఎస్పి. ఓకేనా, ఇదన్నమాట. ఎట్లా ఇలా 40%, మరి మిగతా 60% ఎటువైంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. మిగతా 60% గవర్నమెంటే కొంటది ఎంఎస్పి ద్వారా. నేను మళ్ళీ అదే చెప్తున్నా, నువ్వు మార్కెట్లో అమ్ముకుంటే మార్కెట్లో అమ్ముకో, నేను ఎవ్వడు కాదన్నాడు. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఇది కంపల్సరీ క్రియేట్ అవుతుందా, ఒకవేళ ఎంఎస్పీ అనేది మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది తప్ప జనరల్ గా క్రియేట్ అవ్వదు. జనరల్ గా ఎంఎస్పీ కన్నా ఎక్కువనే ఉంటే మార్కెట్ లో డైరెక్ట్ స్కీమ్ అనేది ఏముంటుంది, మొత్తం డైరెక్ట్ అటాక్ అయ్యా. అసలు ఇప్పుడు ఇదంతా ప్రొవిజన్ ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్ గవర్నమెంట్ ఎంఎస్పీ ఇచ్చేసి కొనేస్తుంది. రైట్, నెక్స్ట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. సో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఏంటి అంటే, సో ఇది జనరల్ గా వీటికి అప్లికేబుల్ అవుతుంది. ఏది పెరిషబుల్ హార్టికల్చర్ క్రాప్స్ కి అప్లికేబుల్ అవుతుంది, పెరిషబుల్ హార్టికల్చర్ క్రాప్స్ కి. సో అందువల్ల సో గవర్నమెంట్ అనేది పెరిషబుల్ హార్టికల్చర్ క్రాప్స్ కూడా సేమ్ 20% ఆఫ్ ద ప్రొడక్షన్ నుంచి 40% 25% పెంచింది వీటి యొక్క. అంటే ఈ స్కీమ్ యొక్క సో పరిధిని కూడా, ఏరియాని కూడా ఒకప్పుడు 20% ఆఫ్ ద ప్రొడక్షన్ మాత్రమే సో ఈ స్కీమ్ కింద కవర్ అయ్యేది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది 25% ఆఫ్ ద ప్రొడక్షన్ ని ఈ స్కీమ్ కింద కవర్ చేస్తాం. అంటే భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే పెరిషబుల్ హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఏముంటాయి, జనరల్ గా వెజిటేబుల్స్ ఇవే ఉంటాయి, ఆనియన్స్, పొటాటోస్, టొమాటోస్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటికి. అందువల్ల అవి డైలీ రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. సో అందువల్ల ఇక్కడ పెరిషబుల్ హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతున్నాయో వాటికి 20 to 25% ఆఫ్ ద ప్రొడక్షన్ ని గవర్నమెంటే కొంటా అని చెప్తుంది. గవర్నమెంట్ కొనడమే కాకుండా నెక్స్ట్ ఇంకేం చెప్తుంది, దానికి అయ్యే ఖర్చు ఇలాంటి వాటికి టొమాటో కానీ, ఆనియన్ కానీ, పొటాటో లాంటి క్రాప్స్ ఉన్నాయి కదా, ఇలాంటి క్రాప్స్ కి వీటిని టాప్ అంటాం, టీఓపీ టాప్ అంటే టొమాటో, ఆనియన్, పొటాటో. సో ఇలాంటి క్రాప్స్ కి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కానీ, స్టోరేజ్ ఎక్స్పెన్సెస్ ని కూడా గవర్నమెంటే భరిస్తుంది. ఎందుకంటే అవి తొందరగా పాడైపోతాయి. ఒక టమాటోస్ 3 రోజుల కన్నా ఎక్కువ ఉండవు, నెక్స్ట్ ఆనియన్స్ తీసుకున్నా ఎక్కువ రోజులు ఉండవు, వారం రోజుల కన్నా ఎక్కువ ఉండవు. మనకి పొటాటోస్ కూడా ఎండాకాలం అయితే 3 రోజులు ఉంటాయి, నార్మల్ గా చలికాలం, వర్షాకాలం అయితే 5 నుంచి 6 రోజుల పాటు మంచిగా ఉంటాయి. ఆ తర్వాత మంచిగా ఉండవు, ఏసీలో పెట్టకపోతే అట్లనే పోతాయి, పాడైపోతాయి మనకి. ఓకే, సో కాబట్టి అందువలన సో వీటన్నిటిలో ఏం చేయాలి మనము, రైతులకి తక్కువ ధర, రైతులకు కాదు, కన్జ్యూమర్స్ కి తక్కువ ధరకు అందించాలి. కన్జ్యూమర్ కి తక్కువ ధరకు అందించాలి అంటే బట్ ప్రైజెస్ మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వేరే ప్రాంతాల నుంచి తీసుకురావాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఎక్కడ పడితే వెస్ట్ బెంగాల్లో పడతాయి పొటాటో వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ కి, విశాఖపట్నానికి తీసుకురావాలి అంటే ఎంత కష్టం మరి. అందువల్ల దానికి అయ్యే కాస్ట్ కానీ, స్టోరేజ్ కాస్ట్ కానీ, తీసుకొచ్చిన తర్వాత అయ్యే స్టోరేజ్ కాస్ట్ కానీ వాటిని కూడా గవర్నమెంటే భరిస్తుంది. అలా ఎంతవరకు 25% ఆఫ్ ద ప్రొడక్షన్ ని గవర్నమెంట్ అనేది చూసుకుంటా అని చెప్తుంది ఈ స్కీమ్ కింద. ఎందుకంటే దీనివల్ల ఇద్దరికి బెనిఫిట్ అయితే, రైతులకి బెనిఫిట్ అవుతుంది, ఏ ప్రాంతంలో అయితే మనకి ప్రైజెస్ పెరుగుతున్నాయో ఆ ప్రాంతంలో ప్రైజెస్ ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? సో అలా అన్నమాట. సో అందువల్ల ఈ స్కీమ్ తీసుకొచ్చారు, ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దట్ ఇస్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్ ద 20 to 25% ఆఫ్ ద షేర్. ఆయిల్ సీడ్స్ ఎంత పెంచారు, 25 నుంచి 40% పెంచారు. ఇది ఆయిల్ సీడ్స్ అనేది 25 నుంచి 40% పెంచడం జరిగింది, ఆయిల్ సీడ్స్ ఇది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి ఇది 20 నుంచి ఎంత పెంచారు, మనకి 25% పెంచారు ఇది. ఓకేనా? సో ఇది జస్ట్ వీటికి ఏవి హార్టికల్చరల్ క్రాప్స్ కి. ఈ స్కీమ్ దేనికి అప్లికేబుల్, ఓన్లీ ఆయిల్ సీడ్స్ కి అప్లికేబుల్. ఓకే, నెక్స్ట్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ఎవరికి, పల్సెస్ కి, ఆయిల్ సీడ్స్ కి, కోప్రాకి అప్లికేబుల్. ప్రైస్ స్టెబిలైజేషన్ అనేది దేనికి, మామూలుగా ఇవి నార్మల్ గా ప్రైజెస్ తగ్గించడానికి కోసం గవర్నమెంట్ అనేది బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తుంది. బఫర్ స్టాక్ ఆఫ్ ద పల్సెస్ కానీ, ఆనియన్స్ కానీ ఇట్లాంటి వాటిని మెయింటైన్ చేసి వాటి యొక్క ప్రైజెస్ కానీ ఎప్పుడైతే పెరుగుతాయో వీటి ద్వారా మనకు ఓన్లీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఓన్లీ పల్సెస్, ఆనియన్సే కాదు, ఏవైనా సరే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకోవాలనుకుంటే చేసుకొని బఫర్ స్టాక్లు పెట్టి వాటికి కన్జ్యూమర్స్ కి అతి తక్కువ ధరలకు అందించడానికి అవకాశం ఉంది. సో సబ్సిడైజ్ రీటైల్ సేల్ ఆఫ్ ద భారత్ దాల్స్ కానీ, భారత్ అట్టా కానీ, భారత్ రైస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. సో ఇలా మనకి ఉన్నాయన్నమాట. క్లారిటీ ఉంది కదా. సో ఇలా 4 స్కీమ్స్ అనేటివి సో మనకి దీని కింద కవర్ చేయడం జరిగింది. ఇది ప్రైస్ సపోర్ట్ సిస్టమ్ కానీ, ప్రైస్ స్టెబిలైజేషన్ కానీ, ప్రైస్ డెఫిషియన్సీ కానీ. ప్రైస్ డెఫిషియన్సీ వేటికమ్మా, ఇది ఆయిల్ సీడ్స్ కి. ఓకే, ఆయిల్ సీడ్. ప్రైస్ మార్కెట్ ఇంటర్వెన్షన్ దేనికోసం, మనకి పెరిషబుల్ హార్టికల్చరల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. ఇదేంటిది, కన్జ్యూమర్స్ కి అఫోర్డబుల్ ప్రైజెస్ లో అందించడానికి కోసం మన రైతుల నుంచి కొనుక్కొని ఏం మెయింటైన్ చేయాలి, మనం బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాలి. వీ నీడ్ టు మెయింటైన్ ద బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ప్రైస్ సపోర్ట్ సిస్టమ్, ఏదైతే వీళ్ళు ప్రైస్ ఉంది కదా
సో ప్రైస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటిది మనకి, సో ఫార్మర్స్ కి మనకి ఇవి వీటికి సంబంధించి పల్సెస్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఆయిల్ సీడ్స్ కానీ, నెక్స్ట్ కోప్రా కానీ, దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేయాలా, సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ అనే సపోర్ట్ ఇస్తా అని చెప్తుంది మనకి. ఓకేనా, సో క్లారిటీ. ఇక్కడైతే 40% ఆఫ్ ద సో ప్రొడక్షన్ ని ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటి మనకి 25% ఆఫ్ ద సో దాన్ని ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉంటుంది. ఇక్కడ కూడా 25% ప్రొక్యూర్మెంట్ చేస్తా అని చెప్తుంది. సో ఇలాంటి ఇక్కడైతే మనకి సబ్సిడైజ్డ్ ప్రైస్ కూడా సో మనకి కన్జ్యూమర్స్ కి ఇవ్వడానికి రెడీగా ఉంది. లైక్ ఎగ్జాంపుల్ భారత్ దాల్ కానీ, సో ఇట్లాంటి వాటి పేరుతోటి కూడా మన కన్జ్యూమర్స్ కి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఓకే, సో ఇదన్నమాట మొత్తానికి పిఎం ఆశా కింద 4 కంపోనెంట్స్ ఉన్నాయి. కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయండి. నేనే చెప్తున్నా కదా, సో ఇది చాలా కొంచెం చూడడానికి సింపుల్ గా అనిపిస్తుంది కానీ ఎగ్జామినేషన్ లో ఎత్తిపోయే క్వశ్చన్. ఓకే, సో ఈ స్కీమ్ అనేది 2018లో స్టార్ట్ అయింది. అది 2025-26 నాటికి ఈ స్కీమ్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది మనకి టోటల్ గా ఈ స్కీమ్ అనేది. సో దీనికి క్యాబినెట్ అనేది ఇంకా 35,000 కోట్లు అనేది కేటాయించడం అనేది జరిగింది క్యాబినెట్ అనేది. సో 2018 నుంచి స్టార్ట్ అయింది స్కీమ్. సో ఇప్పుడు 2015 అండ్ 16 వరకు ఈ స్కీమ్ అనేది కొనసాగుతుంది. అయితే 2018లో తీసుకొచ్చినప్పుడు ఈ స్కీమ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. స్కీమ్ అనేది ఇది మాడిఫైడ్ వర్షన్ స్కీమ్. సో మీరు పాత స్కీమ్ ఏదైనా పిఎం ఆశా చదువుంటే డిలీట్ చేయండి మైండ్లోకి వెళ్ళి. ఓకేనా, పాత పిఎం ఆశా కింద 3 కంపోనెంట్స్ ఉండేవి మనకి. ఓకేనా, సో ఇప్పుడు అది లేదు. సో దీనికి ఇది కొత్త కంపోనెంట్స్ అనమాట రీసెంట్ గా మనకి. సో 2024 సెప్టెంబర్ నుంచి ఇవి కొత్త కంపోనెంట్స్. ఓకే, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఓకే, ఇది అనమాట మనకి. ఓకేనా, సో గాంధీ జయంతి రోజు మనకి ఆఫర్స్ వస్తున్నాయి. అమరావతి ఆన్లైన్ ఫర్ ద ఏపీఎస్సి అండ్ పాలపిట్ట సో ఆన్లైన్ ఫర్ ద టీఎస్పీఎస్సి అందరికీ కూడా సో ప్రైజెస్ భారీ తగ్గింపు చేయడం జరుగుతుంది. గాంధీ అంటే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు మనకి 3 రోజుల పాటు ఆఫర్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి. మళ్ళీ నాకు మెసేజ్ చేసి సార్ కూపన్ ఇవ్వండి సార్, అది ఇవ్వండి సార్, ఇది ఇవ్వండి సార్ అనకండి. సో ఓకేనా, సో నేను ఎప్పుడు కాన్స్టెంట్ ప్రైజెస్ మెయింటైన్ చేస్తా, కానీ నాకు ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది స్టూడెంట్స్ నుంచి. సో అందువల్ల చెప్పేసి నేను తగ్గించాలని డిసైడ్ అయినా. సో కాబట్టి మీకు ఎవరైనా సరే ఇంకా కావాలనుకుంటే మీరు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు మన ఆఫర్స్ వస్తాయి. ఓకే, సో అది మీరు ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్స్ లో చూసుకోండి ఒకసారి. అమరావతి ఆన్లైన్ టెలిగ్రామ్ ఛానల్, తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్ట టెలిగ్రామ్ ఛానల్ సో వస్తున్నాయి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆఫర్స్ అనౌన్స్మెంట్ చేయబడతాయి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.